అందరికీ ఒక గుడ్ న్యూస్. మళ్ళీ మన ప్రభాస్ అన్న మార్టి డైరెక్షన్ లో ఇంకో మూవీ తీయబోతున్నాడు. గుడ్ న్యూస్ అని బ్యాడ్ న్యూస్ చెప్తావు ఏంటి అని ఎదురు చూస్తున్నారా? ఈ వీడియో ఎండ్ అయిపోయినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నిజంగా ఎన్నో ఎక్స్పెక్టేషన్లతో ది రాజసాబ్ అనే మూవీ థియేటర్లోకి వచ్చింది. మరి ఎందుకు ఆ మూవీ అనుకున్నంత ఫ్లాప్ అయింది, అనుకున్నంత జనాలే వెళ్ళలేదు? దాని వెనక ప్రభాస్ అన్న కట్అవుట్ చూసి కూడా ఇంకా 100 కోట్ల నష్టం ఎందుకు వచ్చారు ప్రొడ్యూసర్? మైత్రి వాళ్ళు అంత పెద్ద బ్యానర్ డిస్ట్రిబ్యూట్ చేస్తే కూడా ఎందుకు ఇంకా ఆ ప్రొడ్యూసర్ 100 కోట్ల నష్టం వచ్చాయి? నన్ను అడిగితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూట్ చేయడం రాలేదు. ఎందుకంటే అది మైత్రి చేసినా సితారా చేసినా ఏదైనా టైమింగ్ చేస్తేనే అది జనాల్లోకి వెళ్తుంది. మరి ఎందుకు అది అనుకున్న టైంకి థియేటర్లో సినిమా పర్లేదు. ఆల్రెడీ ఆంధ్రలో 40% సినిమా అయిపోయిన తర్వాత తెలంగాణలో అప్పుడు రిలీజ్ చేశారు అర్ధరాత్రి 2 గంటలకు. ఆ టైంలో ఎవరు చూస్తారు చెప్పు? ఆ టైంలో అందరూ పడుకునే టైంలో సినిమా చేశారు. అది ఫస్ట్ రీజన్ వచ్చేసి అది. రెండో రీజన్ వచ్చేసి ప్రభాస్ ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూడాలనుకుంటాం. నేను ఒక యాంగిల్ అనుకుంటాను, నువ్వు ఒక యాంగిల్ అనుకుంటావు. బట్ మారుతి గారికి ఇక్కడ ఎలాంటి తప్పలేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన ప్రభాస్ మారుతి గారు చూపెట్టంటే ఏ డైరెక్టర్ చూపెట్టారు మీ అందరూ అనుకోవచ్చు. చాలా మాస్ వేషన్స్ ఉన్నాయి, మాస్ సినిమాలు వచ్చాయి. బట్ నిజంగానే ప్రభాస్ వల్ల ఓకే దానికి సెట్ అవుతాడు. ఆఫ్టర్ మిర్చి, డార్లింగ్, బుజ్జిగాడ తర్వాత ఇంత హ్యాండ్సమ్ గా చూడడం ఈ సినిమానే. దానికి మాత్రం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి మనం, అవునన్నా కాదన్నా. ఎందుకంటే అంత హార్డ్ వర్క్ చేశాడు. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మన ప్రభాస్ మంచితనం గురించి తెలిసిందే కదా. ఒక ప్రొడ్యూసర్కి 100 కోట్లు నష్టం వచ్చిందంటే నిజంగా చాలా గొప్ప మనసుతో ఆదుకున్నాడు. ఎందుకంటే స్పిరిట్ అనే మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడం మన మైత్రి వాళ్ళు చేస్తున్నారు. దాంతోపాటు మన టీజీ విశ్వప్రసాద్ కూడా వచ్చే అవకాశం వెరీ 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 హై. ఎందుకంటే ప్రభాస్ కూడా దాన్ని అనౌన్స్మెంట్ చేసే అవకాశం అతి త్వరలోనే ఉంది. అలాగే ఇంకో సినిమా నీ బ్యానర్లో చేస్తా అని మాట ఇచ్చాడంట. మరి ప్రొడ్యూసర్ విషయం పక్కన పెడితే మరి డైరెక్టర్ను ఎలా ఆదుకుంటున్నాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడు అనేది కదా మీ క్వశ్చన్. అలాగే మన ప్రభాస్ అన్న డార్లింగ్, నిజం మన ప్రభాస్ అన్న డార్లింగ్ అన్నా ఏమన్నా మీరే ఒకసారి చెప్పండి. ఎందుకంటే డార్లింగ్ మించి మనం ఇంకా వేరే పదం పెట్టుకున్నాం. అంత గొప్ప మనసు. ఎందుకంటే ఒక్క డైరెక్టర్ని నమ్మిన తర్వాత ఆ సినిమా అంతగా ఆడకపోయినా మళ్ళీ ప్రభాస్ అన్న తిరిగి, బట్ ప్రభాస్ అన్న ఆ సినిమా యాక్ట్ చేయలేదు. ప్రభాస్ అన్న ఆ డైరెక్టర్ను నమ్మి ఇంకో బ్యానర్లో ఇంకో సినిమా తీపించాడు. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఎంత అటర్ ఫ్లాప్ సినిమా ఇచ్చిన తర్వాత కూడా అంత పెద్ద బ్యానర్లో సినిమా ఇప్పించడం అంటే అది ఆశామాష కాదు. నిజంగా ఆ సినిమాలో ప్రభాస్ అన్న యాక్ట్ చేయకపోవచ్చు. బట్ నిజంగా తనను నమ్మి, తనకున్న కథను నమ్మి, తను నిజంగా ఈరోజు ఫెయిల్యూర్లో ఉన్నాడు, నేను అందరితో సహాయం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకో సినిమా ఇప్పించాడు. చాలా పెద్ద బ్యానర్ని సినిమా ఇప్పించి ఆ సినిమాకి హీరో ఎవరు, యాక్టర్స్ ఎవరు అనే అతి త్వరలోనే మనకు మార్తి గారు అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో ఆడకపోయినా మీరు తీసే నెక్స్ట్ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా, యాజ్ ఎ సినిమా అభిమానిగా నిజంగా మార్తి గారు గతంలో చాలా మంచి మూవీస్ తీశారు. మళ్ళీ ఎందుకు బ్రో ప్రభాసంతో ఇలా తీశారంటే, ఎందుకంటే చెప్పాను కదా అక్కడ ఒక్కొక్కరు ఒక యాంగిల్ చూడాలనుకుంటారు. బట్ మనం అందరము హర్రర్ యాంగిల్లో చూడకూడదు అనుకున్నాం, బట్ కామెడీ యాంగిల్లో చూడకూడదు అనుకున్నాం. మనం అందరము సలారు, స్పిరిట్ ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రాజసాబ్ పోతే మరి సినిమా ఎక్కడ పాస్ అవుతుంది? అందుకే మీ అందరూ స్పిరిట్, సలారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయారు. అందుకే ఆ సినిమా అనుకున్నంత థియేటర్ దగ్గర రాలేదు. ఒక డార్లింగ్, ఒక బుజ్జిగాని మనసులో పెట్టుకుని పోయింటే మీ అందరికి సినిమా నచ్చుతుంది. అంత మంచి సినిమాని తీశాడు. బట్ అది అనుకున్నంత స్థాయిలో ఆలేదు. ఆ సినిమా గురించి పక్కన పెడదాం. మళ్ళీ ప్రభాస్ మార్తి నమ్మి నిజంగానే అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి హీరో కదా ఇండస్ట్రీకి కావాల్సింది. ఎందుకంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఫెయిల్ అయినా కూడా వాళ్ళ కంటెంట్ని, వాళ్ళ కథను నమ్మి నిజంగా ప్రభాస్ అన్న ఆదుకున్నంత ఏ హీరో ఆదుకోలేము. చాలా మంది ప్రొడ్యూసర్లు హీరోలను, డైరెక్టర్ను ఆదుకుంటాడు. బట్ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. హీరోనే ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను నిజంగా ఇంత మంచి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు మరి ఇండస్ట్రీ? ఒకసారి మీరు కామెంట్ చేయండి. నాకైతే డార్లింగ్ అనే పదం చాలా చిన్నది. అలాగే నెక్స్ట్ ఇంకో అప్డేట్ వచ్చేసి కల్కి 2. నిజంగా ఈ సినిమాలో దీపికా పడుకొని చేసినంత తప్పు ఏ హీరోయిన్ చేయలేము. ఎందుకంటే చాలా వరెస్ట్గా బిహేవ్ చేసింది. తను ఒక్క సినిమాతోటే రెమ్యునరేషన్ పెంచుకోవడం, టైమింగ్ మార్చడం. నిజంగా ఈ క్యారెక్టర్ సాయి పల్లవికి వచ్చిన తర్వాత నాకు ఒకే ఒకటి అనిపించింది. ఇప్పుడు చూడు, ఆ రోజు ఇండియా మొత్తం గర్వపడుతుంది. ఎందుకంటే ఆ సాయి పల్లవి యాక్టింగ్ మనం ఎలా ఉంటుందో తెలుసు మీకు ఆల్రెడీ. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. నిజంగా ప్రభాస్ అని, సాయి పల్లవి ఎంతో మంది స్క్రీన్ మీద చూడాలని ఎదురు చూస్తున్నారు. అందులో నేను కూడా ఒకని, అది వేరే విషయము. నిజంగా వచ్చిన రోజు స్క్రీన్లు ఉంటాయో ఊసుకపోతే కూడా తెలియదు. అంతలా కెమిస్ట్రీ అంతలా ఉండబోతుంది. అలాగే అంత మంచి క్యారెక్టర్స్ కూడా ఉండే కలిగితుడు. నాగార్జున చాలా 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 హార్డ్ వర్క్ తీసి ఈ మూవీ తీస్తున్నాడు. అతి త్వరలోనే ఈ మూవీ షూట్ స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్, మే, జూన్లో ఈ 3 నెలల్లో కూడా మన ప్రభాస్ జాయిన్ కాబోతున్నాడు. అలాగే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని సాయి పల్లవి కూడా ఈ మూవీలకి
ఆల్రెడీ రంగంలో దిగింది. ఫైనల్గా సాయి పల్లవిని డిక్లేర్ చేశారు. చాలా మంది హీరోయిన్ ఎతికారు. ఈ సినిమా దీపిక పడుకొని వదులుకోవడం చాలా పెద్ద మిస్టేక్. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి దీపిక పడుకొని ఎలా రియాక్షన్ ఉంటుందో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీ అప్డేట్. చాలా మంది అనుకుంటారు ప్రభాస్ ఆపోజిట్ ఎవరు, గోపిచంద్ ఇంకొక యాక్టర్ అని. ఫైనల్ గా డిక్లేర్ అయిపోయింది, మన గోపిచంద్ యాక్ట్ చేసే అవకాశం వెరీ 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 హై. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఎప్పుడో మనం వచ్చే మూవీలో వీళ్ళిద్దరిని కలిసి చూసాం. నిజంగా వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకే మన సందీప్ రెడ్డి ఒక ఆలోచించి దాన్ని గట్టిగా నిర్ణయం తీసుకొని మళ్ళీ వీళ్ళిద్దరు ఒకే స్క్రీన్లో మనం చూపెడుతున్నాడు. నిజంగా ఈ మూవీ వచ్చిన తర్వాత ఇండియా ఒక్కసారి షేక్ అయిపోతుంది. ఆ రేంజ్ లో ప్లాన్ చేశారు. దీనికి మించి నిజంగా ఏ మూవీ పోటీ రాలేదు. ఏ మూవీ అయినా మార్చిలో రిలీజ్ డేట్ పెట్టికైందా, పెద్ద పెద్ద సముద్రాల కింద చిన్న చిన్న నదులు ఎలాగో అలాగ కొట్టుకుపోతాయి సినిమాలు. అందుకే సందీప్ రెడ్డి ముందే 1 year బ్యాకే మనకు అనౌన్స్మెంట్ చేశారు, మేము ఈ తయారీకి వస్తున్నాం, మేము ఈ తేదీ వస్తున్నాం, ఈ నెల వస్తున్నాం, ఏ మూవీ రిలీజ్ పెట్టుకోవద్దు, మీ ప్రొడ్యూసర్లకు మీ డైరెక్టర్లకు, తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియా మొత్తం ఒకేసారి వార్నింగ్ ఇచ్చాడు. ఇది కదా డైరెక్టర్ ఉండాల్సిన లక్షణం. ఈ మూవీ వచ్చిన తర్వాత ఇండియా షేక్ అవుతుంది, స్క్రీన్ దద్దరెళ్ళిపోతాయి. అలాగే ప్రభాస్ అని ఇంతకు ముందు ఏ మూవీలో కూడా మీరు ఇంత మాస్గా చూసినారు. అన్ని మూవీస్ మర్చిపోయి ఓన్లీ ఒకే ఒకటి స్పిరిట్ మూవీ మాత్రమే జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అలాగే నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ కంటెంట్ కోసం నా దాంట్లో ఎంకరేజ్ చేయండి. లవ్ యూ గాయ్స్.